తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనసుని జయించడం కష్టమైన పనా సులువైన పనా గురుగారు? భూమిని మొత్తం కొనాలంటే కంటితో బయటకు చూడాలి, కానీ నన్ను నేను తెలుసుకోవాలంటే కళల్లో గురువుగారు ఎవరో పెద్ద వ్యక్తుల్ని మనం కలిసినట్టు, మనం చాలా గొప్ప జీవితాన్ని అనుభవించినట్టు, లేకపోతే ఏదో మనకి ప్రమాదం జరుగుతున్నట్టు. అది అల్పము. ఇప్పుడు ఎదురుగా 1,000,000 మంది కృష్ణులు, రాముళ్ళు, బుద్ధుళ్ళు వేసున్న ఎదుటి వ్యక్తిలో లేకపోతే ఎదుటి వస్తువులో కూడా అలా మన పరమాత్మను చూడొచ్చు అంటారా? వస్తువులో చూడటం, వస్తువు కూడా పరమాత్మ. గురుగారు, మీరనే ఆ నేను, నాలో ఉన్న నేను ఒకటేనా? ఒకటే. ఇప్పుడు నేను అనండి. నేను నేను పూర్వజన్మ కర్మలతోనే వస్తామా అండి? అసలు అవన్నీ చెత్త. ఎటువంటి దీక్ష లేకుండా, మెడిటేషన్లు లేకుండా ఇది సాధ్యమవుతుంది. బ్యూటీ. కళ్ళు తెరిచి చూస్తున్నప్పటి ప్రపంచం నిజమా? కళ్ళు మూసుకున్న తర్వాత చూసే ప్రపంచం నిజమా? కళ్ళు మూసుకున్నప్పుడు తెచ్చిన ప్రపంచము అబద్ధమే. ఒక మాట అడుగుతాను గురుగారు, మీరు నిద్రించి కొన్నేళ్ళు అయిందట కదా, అవును. నిజమా? వాడెవడో లోపల ఉన్నాడు, వాడు నిద్రపోలేదు. ఒక అత్యద్భుతమైన జీవితాన్ని గడిపారు మీరు, కానీ ఆ స్థితి నుంచి ఇలా 3 రాష్ట్రాల్లో, తమిళనాడు, ఆంధ్ర, ఇప్పుడు తెలంగాణ, 3 రాష్ట్రాల్లో ఐ యామ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. మీకు అనిపించలేదా గురువుగారు ఎప్పుడు ఇంత ఆస్తిని వీటన్నిటిని వదిలేస్తున్నానే అంటే భౌతిక ప్రపంచాన్ని? పైసలు ఇస్తే 500 రూపాయలు నోట్ ఇస్తానంటే ఎవరైనా బాధపడతారా? మీరు తీసుకునే ఆహారం ఏమిటి తెలుసుకోవచ్చు? ఏమి గుర్తుండవు. ప్రాణం పోతుందన్న భయం లేదు మీకు? అసలు నాకు చావు లేని వాడిని కదా, చావు లేని వాడిని పట్టుకొని చంపేదోడదా? పరమాత్మ అంటే మీకు ఎలా కనిపిస్తారు? కనిపిస్తే వారిని ఎప్పుడైనా మీరు దర్శించిన అటువంటి నాకు అసలు అవసరం లేదు, దర్శిస్తే వచ్చేది కాదు. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయా. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నాకు ప్రపంచం వద్దు, నాకు పరమాత్మ వద్దు. నాలో ఉన్న నేనుని తెలుసుకున్నాను, చిదానందాన్ని పొందాను. నీలో ఉన్న నీవుని కూడా తెలుసుకుంటే అంతే ఆనందాన్ని పొందుతావంటూ బోధనలు చేస్తున్న పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం, అమూల్యమైన విషయాలు చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. చెప్పమ్మా, ఎలా ఉన్నారు? చిదానంద రూపం శివోహం శివోహం. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ముందుగా ఆనందపడుతున్నాము, ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మాకంటూ కొంత సమయాన్ని ఇచ్చినందుకు సుమన్ టీవీ తరపు నుంచి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని, చాలా అంశాలు చర్చించాలని ఉంది ఎప్పటి నుంచో. పలానా ఇంటర్వ్యూస్ అవి చూసినప్పుడు దేనికైనా సమయం రావాలి అని అంటారు కదా, అది నిజమైనా? నమ్ముతారా మీరు? అంటే సమయం అంటే నన్ను నేను ఉన్నప్పుడు ఇంకోళ్ళని చూడక్కర్లేదు, ఇంకొక వ్యక్తితో మాట్లాడినప్పుడు టైం రావాలి. అది గాఢ నిద్రలో నీ దేహాన్ని నువ్వు చూసుకోలేవు. లేదు, దేహం లేదు, ప్రాణం లేదు, మనసు కూడా లేదు. మరి నీ మనసు నువ్వు చూసుకోలేవుగా గాఢ నిద్రలో. మరి నీ దేహాన్ని నువ్వు చూసుకో, కంటిని చూసుకో, ప్రాణాన్ని చూడు, భూమిని చూడు, సూర్యుని చూడు, సముద్రాన్ని చూడు, చూడలేవు. అంటే నేను చూడాలంటే నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి, రెండో వాడు ఉంటే ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ని చూస్తాం. గాఢ నిద్రలో ఎన్ని దృశ్యాలు చూసినా గాఢ నిద్రలో ఆబ్జెక్ట్ నిద్రపోయింది, అదే మైండ్. మళ్ళా పొద్దున్నే లేవని మైండ్ అండ్ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. ఆ మైండ్ ఎవరిది? నాది, ఐ. కాబట్టి నేను ఎప్పుడు ఉన్నాను. మైండ్ స్టార్ట్ అయినప్పుడు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళా నిద్రలో నా మైండ్ స్టాప్ అయినప్పుడు మ్యాటర్ కొలాప్స్. మైండ్ కొలాప్స్, వరల్డ్ కొలాప్స్. నీ మనసు లేకుండా ఒక్క నిమిషము మీరు చెప్పగలిగితే ప్రపంచం మొత్తం ఇచ్చేస్తారు మీకు, ప్రపంచ కరెన్సీ మొత్తం ఇచ్చేస్తారు. మళ్ళీ 1 minute మాట్లాడగలిగితే గార్డెన్ నిధిలో. గురుగారు, మీరనే ఆ నేను, నాలో ఉన్న నేను ఒకటేనా? ఒకటే. ఇప్పుడు నేను అనండి. నేను ఇప్పుడు తలుపు కొట్టారు అనుకో, ఎవరు నువ్వు అంటే నేను అంటాను అంతే. ఇక్కడ నేను అంటాను, మరి నేను ఒకటే కదా.
నేను అనేది ఒకటే, హ్మ్. అది పరమార్థిక సత్యము. కరెంటు వ్యవహారం వచ్చేటప్పుడు, మనసు వచ్చేటప్పటికి దాన్ని వ్యవహారిక సత్యం అంటాం. హ్మ్. మాట వచ్చిందంటే డిఫరెన్స్ రావాలి. ఇప్పుడు వేరు వేరు శరీరాలు అన్నప్పుడు నేను ఒకటే ఎలా అవుతుంది? లోపల ఉన్న ఎనర్జీ కరెంటు హ్మ్. అంటే మనోబుద్ధులకి సాక్షి. అందుకనే దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి. ఇదే భగవద్గీత. హ్మ్. రథము హ్మ్. రథము గొప్పది. హ్మ్. దానికి ఏమున్నాయి? గుర్రాలు ఉన్నాయి. 5 అయ్యి పంచేంద్రియాలు. దానికి మనసు పగ్గం. హ్మ్. మనసు పగ్గము. మనసే పగ్గం. హ్మ్. ఆ గుర్రాలు ఎటో పరిగెత్తుతూ ఊరుకుంటారా? హ్మ్. పగ్గం. హ్మ్. బుద్ధి సారథి. అక్కడ అర్జునుడు బుద్ధి. ఓ బుద్ధి జాగ్రత్తగా ఉండు. హ్మ్. నేను ఒక బుద్ధిలో నిర్ణయించానంటే హ్మ్. ఇక 800 కోట్ల వచ్చినా తిరుగులేదు. హ్మ్. కృష్ణుడు రథసారథి. నేనే హ్మ్. ఒక బుద్ధిలో నేను నిర్ణయించానంటే హ్మ్. హ్మ్. ఇక తిరుగులేదు. హ్మ్. లోపల ఉన్నది ఎవరు? సాక్షి, విట్నెస్, క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు. ఈశ్వర సర్వభూతానం ఉత్తిష్టత అర్జున. అన్ని ప్రాణుల హృదయాల్లో వెలుగుతున్న క్షేత్రజ్ఞుడిని నేను. అదే పురుషోత్తముడు. హ్మ్. మనం అందరం పురుషోత్తలం. నేను ఆఫీస్ బాయ్ని, నేను టీఎంఐ అని, ఇలా భావాలు మనసు కల్పించి నీ యొక్క ప్రాపర్టీని దోచుకో. అలాంటి భావనలు లేని స్థితిని పొందగలమా అదే మనుషులు ఇప్పుడు అన్నప్పుడు? ఇప్పుడు 5 నిమిషాలు మార్చేస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ మెలకువలో యాంకర్ సుమన్ టీవీలో. ఇప్పుడు రిలయన్స్ అంబానీ గారు గొప్ప. అంటే మీ మనసులో ఏముంది? నేను తక్కువ అనే తలంపు ఉంది, ఆయన ఎక్కువ అనే తలంపు లోపల ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారు? నేను ఎక్కువ, రిలయన్స్ అంబానీగా తక్కువ అనండి. అది పర్ఫెక్ట్గా ఫీలింగ్ మార్చాలి థాట్ని. అది మార్చినప్పుడు మీ మైండ్ స్టేట్మెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు తర్వాత గార్డెన్ లో ఏ నేనైతే ఉందో అక్కడ అదే నేను. మీరు నిద్రపోయారు, ఆయన నిద్రపోయారు. ఏముంది తేడా? ఎక్కడుంది? లేచారు, మీరు యాంకర్గా వస్తారు, ఆయన రిలయన్స్గా కంపెనీకి వెళ్తారు. ఇప్పుడు ఆయన హెలికాప్టరు, 200 కోట్ల విమానం నాకు 2 రూపాయల ప్లాస్టిక్ బొమ్మలాగా కనిపిస్తుంది. అది మరి మరణించారు, మీది ఇక్కడే వదిలిపెడతారు, ఆయన అక్కడే వదిలిపెడతారు. ఉదాహరణకి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు తణుకు, వారి కంపెనీకి నాకు 45 ఏళ్ళ క్రితం డీలింగ్ ఉంది. వాళ్ళ పెద్ద బాబు ఉన్నప్పుడు హ్యాండ్ ఆపరేషన్ అయితే ఫారెన్ వెళ్ళి తీసుకొచ్చారు. ఆ దేహం చనిపోయింది. తర్వాత ఆనే చనిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మాయి మొన్న వెళ్తే 20 days బ్యాక్ ఆ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు పంచదార ఫ్యాక్టరీ అయింది. ఇప్పుడు ఒక్క పంచదార పలుకు ఆయన వెళ్తూ తీసుకెళ్ళారా? ఇది పంచదార. అది అంటే పంచదార అంటే ప్రపంచంలో పంచదార అంతా తీసుకొచ్చి నీ గోడంలో పెట్టుకున్నా, ఈ ప్రపంచంలో ఉన్న 200 దేశాల షుగర్ నా గోడంలో ఉందంటారు. కానీ మనసులో ఒక పంచదార పలుకు ఉండదు. మరి నిద్రపోగానే ఆ పంచదార అంతా తలపు పోతుంది. అంటే ఇన్నర్లో డిటాచ్మెంట్ ఏంది? తలపులు లేవు. పొద్దున్నే లేవనే ఒక్క షుగర్లో బస్తా తగ్గినా ఊరుకోదు. పోలీస్ కేసు పెడతారు, సస్పెండ్ చేస్తారు స్టాఫ్ని. అదే రోజు చనిపోయారు. మరి పోలీస్ కేసు ఏది? ఈ పంచదారతో తీసుకెళ్తున్నారుగా. నేను రతన్ టాటాగా దేహం పోయింది. ఆ రతన్ టాటా కాదు, నాకు గనక వచ్చి ఆ డాక్యుమెంట్ కంపెనీ మొత్తం నాకు ఇస్తే నేను పొరపాటు కూడా స్వీకరించను. నాకు 1,00,000 కోట్లు ఇచ్చిన గంటకి నేను పని చేయను, నేను డ్యూటీ బౌండ్ చేయను, సీఎం పదవులు ముట్టుకోను. నాకు అవసరం లేదు. నాకేం కర్మ? హాయిగా ఉంటే నేను బాసును కదా. రిలయన్స్ అంబానీగా తీసుకొచ్చి ఇక్కడ గంటకి 10,000 ఇస్తా అంటే ఆయన వస్తారా? అదే నేను కర్మకి బాసుని, పంచభూతాలకు బాసుని, పరమాత్మ. నాకేం కర్మ? భూమి మొత్తం నాకు ఇస్తావు. అదే భూమికి యజమాని నేను, నువ్వు నాకు ఇచ్చేదేంది? నా నుంచి పుట్టిన భూమి. ఐ థింక్ అదిగో భూమి అదిగో ఉంది. థింక్ లేకుండా చెప్పు భూమి లేదు. సూర్యుడు అంటే సూర్యుడు పుట్టక ముందే నేనున్నాను, చంద్రుడు పుట్టక ముందే ఉన్నాను, త్రిమూర్తులు పుట్టక ముందే ఉన్నాను, దేహం పుట్టక ముందే ఉన్నాను, ప్రాణం పుట్టక ముందే ఉన్నాను, మనసు పుట్టక ముందే ఉన్నాను, బుద్ధి పుట్టక ముందే ఉన్నాను. ఇవన్నీ ఆబ్జెక్ట్. కానీ నేనున్నానా? ఆ నేనెవరో తెలుసుకోవటం చాలా తేలిక. ఎలా అంటారు? అదే తెలుసుకోవాలని. ఈ 2 స్వప్నమే. అది జనక మహారాజు తెలుసుకున్న తర్వాత ఏమయ్యేది? అప్పుడు అడిగారు. అడిగిన తర్వాత నాకు నిరూపిస్తా. ఆయనకి ధైర్యం వచ్చేసింది. జనక మహారాజు అంత ధైర్యంగా మాట్లాడాడు. ఇప్పుడు 800 కోట్ల మంది రావచ్చు, ఎలన్ మస్క్ రావచ్చు, టాటా రావచ్చు, బిర్లా రావచ్చు, సీఎంలు రావచ్చు, మోడీ గారు రావచ్చు, చైనా ప్రధాని రావచ్చు, అందరికీ ఇప్పిస్తాను. మీరు అందరూ ఆత్మస్వరూపాలు. గార్డెన్ నిధులు ఈ వదలు మొత్తం ఇచ్చేస్తాను.
ఏది అది ఇది కూడా ప్రపంచం. తెలుసుకోలేకపోతే మీరు ప్రైమ్ మినిస్టర్లు దేశాధ్యక్షులు ఎలా అయ్యారు? ఇంత తెలివి చూడండి. 1000 ఎకరాలు ఎక్కడుంది? ఈ 5 అడుగులో 1000 ఎకరాలు పట్టిందా? మరి అది సాధ్యం చూశారు కాదు కదా. కదా. ఇందిరాగాంధీ ఏం తీసుకెళ్లారు? అలెగ్జాండర్ ఏం తీసుకెళ్లారు? ఎవరు ఏమి ట్రంప్ గారు ఏం తీసుకెళ్తారు? ఇంట్లో పంచదాపాలు కూడా తీసుకెళ్ళారు, ఇంట్లో చెప్పులు తీసుకెళ్ళారు. ఉట్టి చేతులతో వస్తాం, అంతే. ఉట్టి చేతులతో వెళ్ళి వచ్చేటప్పుడు తలపులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు తలపులు జీరో చేసుకుని వెళ్తే ఇది బతలేదు. అంతే తప్ప ఏమీ లేదు. ఇది. పూర్వజన్మ కర్మలతోనే వస్తామా అండి అసలు భూమి అవన్నీ మీదకి? చెత్త. నేను ఎప్పుడు అంతేనా? జన్మ ఎత్తలేదు, నేను పరమాత్మని అంతే. ఆ. అంతే, ఒకేసారి కొట్టేయి. హ్మ్. గుండు కొట్టేటప్పుడు ఒకటి పీకే కన్నా ఇట్లా అంటే గుండు వస్తుంది. కాబట్టి భగవాన్ చెప్పి తొలి తలపు నేను ఫస్ట్ థాట్ రాగానే హ్మ్. దాన్ని నరికే హ్మ్. జ్ఞానాగ్ని దగ్ధ